అలాగే ఒక శ్రమను కూడా పౌలు గారు ఏం చేశారంటే ఒక ఆయుధంగా చేసుకున్నాడు. ఏది ఏమైనా దేవుడు నా పక్షాన ఉంటాడు. నా సహోదరుడు స్టెఫను రాళ్లతో కొట్టినా చంపేసినా కలిసి ఉన్నవాళ్లే కదా, ఒక స్థలంలో ఉన్నవాళ్లే కదా. ఒక మనిషిని అన్యాయంగా అలాగ మాట్లాడి రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? అమ్మో నీకో దండం సేవకో దండం అంటారు, ఎవరైనా అంటారు. కానీ ఆ స్టెఫను హృదయంలో ఉన్న ఆ యొక్క మాటలు వీళ్ళ హృదయాన్ని ఎంతగా ప్రేరేపించినాయి అంటే, ప్రభు మాట్లాడినట్టుగా పలికాడు ఒక మాట, తండ్రి వీరి మీద పాపము మోపుకొయ్యా, వాళ్ళని క్షమించయ్యా. ఈ మాటలు కొన్నిసార్లు అయ్యో నా తాటు సహోదరులే, మాతో పాటుగా ఉన్న సహోదరుడే, మా 7గురిలో ఒకడే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఎలాంటి మాటలు మాట్లాడగలిగాలంటే నిజంగా ఎంత పరిపక్వత చెందిన ఆత్మీయంగా ఎదిగాడే నా సహోదరుడు. అవునండి, ఆ వే ఆఫ్ థింకింగ్లో చూడాలి తప్ప ఎప్పుడూ కూడా ఆయన్ని చంపిన వాళ్ళకి పుట్టగతులు ఉండవని ఇట్ట మాట్లాడకూడదు. నా మాట మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? ఒక వ్యక్తిని చంపినప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా క్షమించినట్లుగా మాట్లాడిన ఆత్మీయ కోణంలో చూసినప్పుడు అరే ఆ మెట్టు నాకు లేదే, రాళ్లతో కొడుతున్నా ప్రభా క్షమించు ప్రభా క్షమించు అంటూ ఆ మనసు ఎలా రాగలిగింది, ఎలా పొందుకోగలిగాడా, ఆ మెట్టు నేను పొందుకుంటానో లేదో అని తనకు తానే తను నిజంగా పరీక్షించుకుంటున్నాడు. నిజమేనండి, ఒక ఆత్మీయ కోణంలో ఎదిగిన వ్యక్తి ఆలోచించే విధానం అలాగే ఉంటుంది. అందుకనే శ్రమలను నన్ను ఏం చేశాడు తెలుసా? ఒక ఆయుధముగా పరిచర్య కొరకు ఆ శ్రమలనే అతడు విజయముగా అతను భావించి తన పరిచర్యలో ముందుకు వెళ్ళినట్టు చూస్తున్నాం. మరి అలాంటప్పుడు జరిగింది ఏంటో 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. ఎలా జరిగింది అంటున్నారు? ఇదంతా పరిచర్యలో ఎప్పుడైనా సరే శ్రమలు వచ్చినప్పుడు భయపడలేదు ఆయన. అర్థమైందా? ఏ శోధన వచ్చినా మనం ఒకటి ఉండాలి. ఎందుకంటే ప్రభా నువ్వు నాతో ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అవునండి, ఎప్పుడు కూడా మనం కాదు చేసేది ఏది కూడా. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన స్వేచ్ఛగా జరగాలంటే మనము ప్రభు యందు విశ్వాసంతో మనం అడిగేయటమే. ఒక ప్రార్థన చేసినప్పుడు కార్యం జరుగుద్దంటే అదేదో మన వల్ల కాదు జరిగేది, కృప చూపి ఆయనలోనే జరుగుతుంది. అందరూ బతుకుతారు అనుకున్నారా? చచ్చిపోయిన వాళ్ళు కొన్ని అందరూ బాగుపడతారు అనుకున్నారా? లేదే. ఆ కృప ఎవరికి దొరుకుతుందో తెలియదండి. అందరూ పరిచర్లో ఉండగలుగుతారు అనుకున్నారా? అందరూ మరణ వరకు నమ్మకం ఉండగలుగుతారంటారా? ఆ కృప ఎవరికి దొరుకుతుందో. అందుకని మనం ప్రతి విషయంలో కూడా ప్రభా నీ కృప నాతో ఉంచయ్యా, అయ్యా నీవు నన్ను నడిపించయ్యా. విశ్వాసంతో తను పరిచర్య ప్రారంభించాడండి. ఏ ప్రాంతంలో అనుకున్నారు? సమరయ పట్టణము. ఏ పట్టణం అది? ఎందుకు చెదిరిపోయారు అందరూ అక్కడ? అందరూ కూడా అక్కడ చెదిరిపోయిన వారు ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే ఈ చెదిరిపోయారో ఫిలిప్ ఏం చేశాడు? సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. ఏం చేశాడంటే మొదట చేయవలసింది సువార్త ప్రకటన చేయాలని. సువార్త ప్రకటన ఎప్పుడైతే చేశాడో వాక్యం వెల్లడతోడనే ఏం జరుగుతుంది తెలుసా? వెలుగు కలుగుతుంది. ఈ సువార్త ప్రకటన చేసిన తర్వాత అక్కడ ఫిలిప్పు ద్వారా దేవుడు అనేక సూచక్రియలు అద్భుతాలు దేవుడు జరిగించినప్పుడు అనేక మంది కూడా లక్ష్యం ఉంచినప్పుడు వాళ్ళకి విశ్వాసం కలిగి వాళ్ళలో ఉన్న అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళందరూ కూడా కేకలేసి వెళ్ళిపోవటం ప్రారంభించారు. అవునండి, ఎందుకంటే ఒక లైట్ వేసామంటే చీకటి ఎలా వెళ్ళిపోతుందో వాక్యం అనే వెలుగు అక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న దైవజన్ నడిపింపబడుతున్నప్పుడు
ఆ స్థలములో ఏ దురాత్మలు కూడా తావు ఉండదు, ఏ చీకటి శక్తులకి అక్కడ అధికారం ఉండదు. ఒకే ఒక ధైర్యము. అవునండి, ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నప్పుడు, ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క కార్యాలు చూసినప్పుడు తన విశ్వాసము మరింకా ఎంత అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా రోగులేంటి, ఎలాంటి వ్యాధిగ్రస్తులేంటి, అక్కడున్న పక్షవాయు గల కుంటివాళ్ళు, అక్కడున్న వాళ్ళందరూ బాగుపడుతుంటే ఆ ఊర్లో ఎంత సంతోషమో తెలుసా. అప్పుడు దాకా హాస్పిటల్ బోల్డ్ అనేవి కార్పొరేట్ హాస్పిటల్ కడదాం అనుకున్న వాళ్ళు కూడా మూసేశారు. ఎందుకు? అయ్యా ఫిలిప్ గారు వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక్కడు పేషెంట్ లేడయ్యా. మా ఊర్లో మా ఊరు మొత్తం కూడా బాగుపడ్డారయ్యా. ఎంత సంతోషం అండి అది. అవునండి, ఎందుకంటే దేవుని ఆత్మచేత నడిపింపబడిన ఒక వ్యక్తి శ్రమలను కూడా ఒక ఆయుధముగా ఆయన చూసుకుని అలాంటి పరిస్థితుల్లో పరిచర్య చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు తెలుసా. అవునండి, ఆయనకు ఒకటి అర్థమైంది, దేవుని యొక్క కృప మనకుంటే నిజంగా ఎంత గొప్ప పరిచర్యను ముందుకెళ్ళచ్చు. మరి ఆయన కృప కావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? పరిస్థితులను బట్టి భయపడిపోకూడదు. అబ్బో ప్రార్థన చేసుకుంటుండే చాలా కష్టాలు వస్తున్నాయే, ప్రార్థన చేసుకుంటేనే అసలు పిల్లలు మాట వినట్లేదే, మా ఆయన రోజు 90 వేసి వస్తున్నాడే, 100 ఉండనే. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలా? ప్రభువు మీద ఉండాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఎలాంటి వ్యక్తినైనా లాక్కు రాగలిగింది ఇవ్వడండి ఆయన. అందుకని మన విశ్వాసం చెడగొడటానికి, నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయటానికి నిన్ను అనేక శ్రమల గుండా వాడు నిన్ను శోధిస్తూ ఉంటాడు. వాడి శోధకుడు. వాడి ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆత్మీయంగా ఎదగకోకుండా, నువ్వు దేవునిలో బలపడుకోకుండా, నువ్వు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు అవ్వకోకుండా వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు వాడు. అవునా? కొన్నిసార్లు అనుకోవచ్చు హాస్పిటల్లో 24/7 అంటా చూడండి. కొన్నిసార్లు వెళితే టయానికి డాక్టర్ గారు ఉండడం. మనం అనుకున్నట్టుగా కొన్నిసార్లు మనకు వైద్యం కూడా దొరకపోవచ్చేమో, కానీ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం. నువ్వు ఏ టైంలో అయినా సరే ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకని మనలో ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు నువ్వెప్పుడైతే దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు ప్రతి పరిస్థితిలో ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా నా ముందు ప్రభు ఉన్నారని నువ్వు విశ్వాసంతో ముందుకు వెళితే, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో నడిపించిన దేవుడు ఈ రోజుకైనా సజీవుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు నీ ముందుగా ఆయన ఉంటాక ఆయన ఎప్పుడూ ఇష్టమే. అయినా నీవు సిద్ధ మనసు కలిగి ఉండాలా. నీ హృదయంలో ఎప్పుడు కూడా విశ్వాసంతో అడుగేసే వ్యక్తిగా ఉండాలి తప్ప పరిస్థితుల వైపు చూడకూడదు మనకి. అందుకనే గురి కలిగి ఉండాలి అన్నాడు పౌలు గారు. ఏం కలిగి ఉండాలంట? ఒక సైనికుడు ఎప్పుడు ఒక నియమంతో ఉంటాడో అలాగే ఒక పరుగు పందెంలో ఉన్నవాడు ఆడు ఫస్ట్ నేను వెళ్ళాలంటే వాడు ఒక గురి కలిగే వెళ్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అలాగే నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు పరిచర్యలో నువ్వు ఉంటున్న మన జీవితాల్లో కూడా ఒక గురి కలిగి, ఒక నియమం కలిగి నువ్వు వెళ్ళగలిగితేనే నువ్వు సక్సెస్గా ముందుకు వెళ్తావు. నీ ముందు వచ్చిన శోధనలో, నీకు ముందు ఉన్న శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి నువ్వు చూసి అబ్బో మనం నిలబడలేములే, మనం వెళ్ళలేములే అనుకో నువ్వు అక్కడే సతికిలు పడ్డావా, అపవాది సంకలు కొట్టుకుంటాడు. అందుకని పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈయన ఏం చేసి తెలుసా, శ్రమను కూడా అవకాశంగా మార్చుకుని పరిచర్య కొరకు ఆయన ముందు వెళ్ళాడు. అందుకని ప్రభు చెప్పారు, ఎవడైనా నన్ను వెంపడెంపకొని ఎలా తను తాను ఉపేక్షించుకుని ఏం చేయాలా, తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలి. అంటే శ్రమలు. ప్రభువును వెంబడించేటప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. కానీ ప్రభు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే మనం విశ్వాసంతో మనం అడిగేస్తామో దేవుడు తప్పుకోకుండా మరి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవునికి విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. ఫిలిప్ గారు ఎలా ఉన్నాడంటే విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. మొదటిది ఏం చెప్పా, శ్రమను కూడా అతను అవకాశంగా మార్చుకున్నాడు. రెండవది విధేయత చూపించుకున్నాడు. ఎలాంటి విధేయత చూపించాడంటే, గొప్ప పరిచర్య జరుగుతున్న సమరయ పట్టణంలో దేవుడు ఒకరోజు చెప్పాడు, అబ్బాయ్ నువ్వు గాజాకు వెళుతున్న ఆ యొక్క అరణ్య మార్గం గుండా యెరూషలేము నుంచి ఒక నపుంసకుడు, అంటే ఇథియోపియా దేశం నుంచి వచ్చిన ఆ కందాకే వృక్షం అక్కడ అధికారి అయిన మంత్రి గారి దగ్గర పనిచేస్తున్న ఒక మంత్రి గారు నపుంసకుడు ఆ మార్గం గుండా వెళుతున్నాడు, అతను కలుసుకోమని చెప్పాడు. సామాన్యంగా మనమైతే ఎన్ని సాగులు చెప్తాం తెలుసా, అయ్యా ఏదో చిన్నపాటి వాళ్ళం మంత్రి గారి దగ్గరికి వెళ్ళటం అనే మాటలా,
మరి ఆయన మంది మార్బలంతోటి గుర్రాలు రథాలతోటి చాలా ఆర్భాటంగా వెళ్తూ ఉంటారు కదా. అలాంటి మధ్యకి నేను వెళ్ళాలంటే ప్రభా నేను ఎలాగెళ్ళ ప్రభా, ఏమైనా అవకాశం ఉంటే ఆ బండితో పరిగెత్తుకెళ్ళే రథాన్ని ఒకటి ఏర్పరచని అడుగుతాం మనమైతే. లేదు అట్లీస్ట్ ఒక గుర్రమన్న చూసిపెట్టు అంటాం. మరి ఎవరన్నా పరిగెత్తకి ఇష్టపడతారు ఎవడైనా చెప్పండి. దేవుని మాటకి ఆయన మారు మాట్లాడుకోకుండా విధేయత చూపించి ఇంత గొప్ప పరిచర్య జరుగుతుంది ఈ పట్టణములో, ఇంతమంది సంతోషంగా ఉన్నారు అని ఆ పరిస్థితిని బట్టి చూడలేదు. కానీ దేవుని మాటకు విధేయత చూపించి రాణి అవని రాజు అవని ఎవరన్నా అవనని నా దేవుడు ఎందుకు చెప్తున్నాడో నాకు తెలియదు. యోగ్యత లేని నా జీవితంలో దేవుడు నన్ను ప్రేమించి మరి మంత్రి గారికి దేవుని వాక్యాన్ని వివరించమని ఈరోజు నన్ను వెళ్ళమంటున్నాడు అని చెప్పేసి ఉన్న పళాన అతను ఏం చేశాడు సార్, పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను కలుసుకున్నాడు అని వాక్యంలో. ఎలా లేటండి కావాలంటే మీరు చూడండి 29వ వచనం చదువునాను ఒకసారి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. 30 కూడా చదువు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకుని. తను పరిగెత్తుకుంటూ తను వెళ్ళటానికి ఇష్టపడ్డాడండి, సాకులు చెప్పలేదండి. ఒక రోజున దేవుడు ఏమన్నాడంటే నినివే పట్టణం విషయంలో నాకు చాలా వేదనగా ఉందయ్యా, వాళ్ళ పాపం చూస్తే నాకు చాలా ఘోరంగా అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే నేను నాకు మొత్తం కాల్ చేయాలనిపిస్తుంది ఆ వాళ్ళని, వాళ్ళకి దుర్గత కలుగుద్దని చెప్పి ప్రకటించమని యోనాకు దేవుడు చెప్తాడు. యోనా లోబడ్డా, విధే చూపించాడంటారా? అమ్మో ఆ ఊరోళ్ళకి చెప్పడం అంటే నా వల్ల కాదు బాబు, ఈ ఊరోళ్ళకన్నా కనీసం తర్షీషోళ్ళకి వెళ్ళి చెప్పుకున్నా వాళ్ళన్నకు అది వింటారు, కానీ ఈ ఊరు వాళ్ళు అసలు వినరని విధేయత చూపించలేదు. చూడండి దానివల్ల ఎంతవరకు నాకు నష్టం జరిగిందో ఆయనకి తెలుసు. ఒకటి ఏంటంటే దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు విధేయత చూపించగలిగిన వ్యక్తిగా ఉండాలి ఎప్పుడు కూడా. నిజమే, ఎందుకంటే మనము కూడా ఎంత విధేయత చూపిస్తామో దేవుడు కూడా కార్యాలు అలాగే మన ముందు జరిగిస్తాడు. దేవుని ఆశ ఏంటంటే తెలుసా, ఒక్క కుటుంబాన్ని బట్టైనా ఆ ఒక్క కుటుంబాన్ని బట్టైనా ఒక దేశానికి వెలుగెళ్ళాలని ఇథియోపియా ప్రాంతానికి సువార్తను పంపడానికి దేవుడి యొక్క మరి మంత్రి గారిని ఆ ప్రాంతంలో వెళుతున్నప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో వాళ్ళకు ఇచ్చారు, ఒకటి యెషయా గ్రంథం ఇచ్చారంట. ఆ యెషయా గ్రంథము తీసి ఆయన మనసులో చదువుకుంటున్నాడు. ఆయన చదువుతున్నప్పుడు ఆయనకి ఏం అర్థం కావట్లా, ఏంటి ఇది నన్ను గురించి రాశాడా లేకపోతే ఇంకోళ్ళ గురించి రాశాడా, ఈ యొక్క కాన్వర్జేషన్లో తను సతమతం అయిపోతున్నప్పుడు దేవుని ఆత్మ నడిపింపులో వెంటనే కూడా పరిగెత్తుకుంటూ ఆయన వెళ్తుంటే ఆయన పక్కన కూర్చోమని చెప్పి ఈ లేఖనాలన్నింటిని గురించి కూడా ఏం చేశాడంటే తనకు వివరంగా సువార్తను ప్రకటించాడు. 34వ వచనం చదువునాను ఒకసారి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగెను. చూసారా, ఎప్పుడైతే ఇలాగ అన్నాడు, ఇంకా చదువమ్మా. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. చూసారా, యేసును గురించిన సువార్తను ప్రకటించాడు. ఇందడి చెప్పా, వాక్యము వెల్లడతోడనే వెలుగు కలుగుద్ది. ఒక సువార్త అనేది అనేక మంది హృదయాలను మారుస్తుందండి. చాలామంది కూడా ఈ రోజున చీకటి ఖండంగా పిలువబడుతున్న ఆఫ్రికా ప్రాంతంలో ఎంత ఉద్యమం రావట కారణం ఏంటి తెలుసు? ఎంతమంది నిజంగా దేవుని యొక్క ప్రేరేపణ చేత నరమాంస భక్షుల మధ్య వెళ్ళి పరిచర్య చేయబట్టి దేవుడు అలాంటి గొప్ప కార్యాలు ఈ ప్రాంతంలో ఇది జరుగుతుంది. మన ప్రాంతం కూడా అలాగే ఉండేది. మన ప్రాంతంలో కూడా ఏదో సతీ సాగమని అని చూసారా, అంటే ఏంటి, భర్త చనిపోతే భార్యను కూడా అదే పరిస్థితిలో చేయాలి. సాంఘిక సంస్కర్త ఆ కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ గారితో, అలాగే విలియం కేరీ గారు, వీళ్ళందరూ మరి చాలా అప్పుడున్న సిట్యువేషన్ చూసినప్పుడు నిజంగా చాలా చలించిపోయారు. వీటి విషయంలో వాళ్ళు నిజంగా ప్రభుత్వాలతో మాట్లాడి ఇలాగ చేయకూడదు, వాళ్ళు అలా చంపేయకూడదు, మనము వాళ్ళు చనిపోయారని వీళ్ళ బలవంతంగా మనం చంపకూడదని నిజంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి మన దేశంలో అలాంటి పరిస్థితి నుంచి మార్పు తీసుకొచ్చారు. మొదటగా పుట్టిన పిల్లలను కూడా నదులు అలా విడిచిపెట్టేసేవాళ్ళంట. చూడండి, కొన్నిసార్లు మూర్ఖత్వంగా కొన్ని పనులు చేయబట్టి
అసలు బిడ్డలు లేక చాలామంది బాధపడుతుంటే పుట్టిన బిడ్డలను కూడా తీసుకెళ్ళి అలా పడేస్తున్నారేంటి వీళ్ళకి. చాలా కొన్ని ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి నిజంగా వాళ్ళ హృదయం చాలా బాధపడి దేవుడు అందుకనేమో అనేక మంది ప్రవక్తలను అనేక మంది మరి మరి మన దేశానికి తోమగారు లాంటి వాళ్ళని మన దేశానికి పంపించింది అందుకనేమో. మనుషులు తెలియక అపవాది చాలామందిని చీకటిలో కూడా అందరిని పెట్టేసి రకరకాలైన మూఢనమ్మకాలతోటి రకరకాలైన పరిస్థితుల్లో చాలామందిని కూడా అలాంటి మూఢనమ్మకాల్లో ఉండేటట్టుగా నిజమైన దేవుని తెలుసుకోకుండా అనేక మంది నరకానికి వెళ్ళిపోయేటట్టుగా ఉన్న పరిస్థితుల్లో దేవుని కృపను బట్టి మన భారతదేశానికి దేవుడు సువార్తను ప్రకటించాడు. అవునండి, చాలా వ్యతిరేకత ఆ రోజే కాదండి, సువార్తను ఎంత ప్రకటిస్తున్నా కూడా ఎంత వ్యతిరేకత ఉంటుందో. కానీ మనం ఏం చేయాలి తెలుసా, ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని వ్యతిరేకించుకోకుండా క్రీస్తు ప్రేమను మనం ప్రకటించే వారికి ఉండాలి. క్రీస్తు ప్రేమను బట్టి మనం ప్రకటించడం మాత్రమే కాదు, దేవునికి మనం విధేయత చూపించే వ్యక్తులుగా ఉంటే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అవునండి, అక్కడ విధేయత చూపించబట్టే మంత్రి గారితో వీళ్ళు మాట్లాడాడు. పక్కన కూర్చోబెట్టుకుంటారు ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా ముందు అడగడుతున్నాడు పక్క చూసేయమంటారు. కానీ పక్కన కూర్చోబెట్టుకున్నాడు, దేవుని యొక్క సువార్త విన్నాడు. దేవుని వాక్యం అన్న తర్వాత అతనిలో వచ్చిన మార్పును బట్టి, తన హృదయంలో వచ్చిన మార్పును బట్టి అతను అడుగుతున్నాడు, అయ్యా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, బాప్తిస్మం ఇవ్వటానికి నాలో ఇంకేమైనా ఆటంకం ఉందా అని అడిగాడు. ఇటు కిందకి వెళితే చూడండి, అక్కడ 38వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. చూడండి, అక్కడ పైన అక్కడ రాయబడింది ఏముందంటే, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమైనా ఉందని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించాడు. అంటే ఏంటో తెలుసా, తన మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నాడు. రోజులు పట్టలేదండి. ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తే రోజులు పట్టవు, సంవత్సరాలు పట్టవు. దేవుని యొక్క గొప్ప వెలుగు అనేది, ఎందుకంటే దేవుడు నిజంగా ఒక వ్యక్తిని దర్శిస్తే అతను మౌనంగా కూర్చోలేడు. తన హృదయంలో దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని యొక్క ఆత్మచేత కొనిపోబడాలని ఒక తపన కలిగి ఉంటాడండి. నిజమే. ఆ తపన అతని హృదయంలో ఎలా ఉందంటే, నా దేశంలో మళ్ళా నాకు ఇలా బోధించే వాళ్ళు ఉంటారో ఉండరో. ఈ రోజున దేవుడు ఎందుకు నా కొరకు మరి ఫిలిప్పుగా నా పంపించాడో, నా మనసులో ఏదో నేను సతమతిపోతున్నా, ఏంటి యెషయా గ్రంథము చదువుతున్నా కానీ నాకు అర్థం కావట్లేదని చెప్పేసి తన హృదయంలో ఉన్న తపన అంతా, నిజంగా ఆ వేదన, ఆ పరిస్థితి అంతా దేవుడు చూసి ఆ సమయానికి అక్కడికి వచ్చి దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుడు ఎంత మార్గం సరళం చేసినప్పుడు తన మనసులో ఒకటి అనిపించింది, అయ్యో నేను ఇలాగే వెళ్ళిపోతే నా దేశంలో సువార్త ప్రకటించేవాళ్ళు లేరు, నాకు వాక్యం బోధించేవాళ్ళు లేరు, మళ్ళీ ఈయన మా దేశం దాకా రాగలుగుతాడో లేదో. వెంటనే నీళ్లు చూసినప్పుడు అడిగాడు ఒకటి, అయ్యా నాకేమైనా బాప్తిస్మం ఇవ్వడానికి ఇంకేమన్నా ఆటంకం ఉందా. తను పరీక్షించుకుంటూ తన విధేయత చూపించి బాప్టిజం కోసం తను బ్రతిమలాడుకున్నాడండి. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమందికి మనం నిర్లక్ష్యం చేస్తాం, కానీ కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది ఉపయోగించుకోరు. నేను ఇంకేదో ఉన్నాయిలేండి, ఇంకా ఆ పిల్ల అయినాక చూద్దాంలేండి, ఇంకా చాలా నాకేదో ఉన్నాయిలేండి అనుకుంటూ చాలామంది రక్షణ వాయిదా వేసుకుంటూ మారు మనసు గురించిన ఆలోచన కూడా లేకోకుండా ఈ లోకమే సర్వస్వం అనుకుంటూ, లోకంలో ఏదో ఆనందం ఉంది అనుకుంటూ చాలామంది కూడా మారు మనసు గురించిన ఆలోచన కూడా లేకోకుండా, అసలు బాప్తిజం గురించి గ్రహింపు లేకోకుండా, బల్లారాధన గురించి మన సంబంధం కాదన్నట్టుగా చాలామంది కూడా లోకంలో అలా కొట్టుకుపోతూ ఉన్నారు. వాక్యం తెలియకంటారా? వాక్యం తెలియక కాదు, నిర్లక్ష్యం. నాకెందుకులే, మనం అంతటోళం కాదులే, మనం యోగ్యులం కాదులే అలా అనుకుంటే మనం ఎప్పుడు యోగ్యులం కాలేము. మనం ఒకడే ఒక్కడు నీతిమంతుడు, ఒకడే ఒక్కడు పరిశుద్ధుడు. ఈ లోకంలో ఎవడో నీతిమంతుడు లేడు. కానీ నీ వంతుగా నీవు దేవుని సన్నిధిలో విధేయత చూపించిన వ్యక్తిగా ఉంటే ఎలాంటి వ్యక్తినైనా దేవుడు వాడుకుంటా, కానీ ఎప్పుడు ఇష్టపడతారండి. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికైనా వచ్చాడండి. అవునండి, ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క పరిచయలో మనం కూడా ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు తప్పకోకుండా మనల్ని, మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. మరి ఈ ఫిలిప్పు విధేయత చూపించినందుకు దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడు తెలుసా? తన ఇంటిని కూడా ఆత్మీయ కేంద్రంగా వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు? తన ఇంటిని కూడా
ఆత్మీయ కేంద్రంగా వాడుకున్నాడు. ఎంతగా అంటే నిజంగా తన నలుగురు ఆడపిల్లలు, యవ్వనస్తులైన వాళ్ళు, వివాహం కాలేదు, వాళ్ళు నిజంగా దేవుని పరిచర్య కొరకు వాళ్ళు సమర్పించుకున్న వాళ్ళుగా ఉంటారండి వీళ్ళు. అపోస్తుల గారు 21వ అధ్యాయము 8 నుంచి 9 దాకా మీరు కొంచెం అక్కడ చదివితే మీకు కొంచెం అక్కడ వివరంగా రాసిపోయడం. మరునాడు మేము బయలుదేరి కైసరియా వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యుద్ధ ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. చూసారండి, వాళ్ళు ఎవరంటే ప్రవచించువారు. పౌలు గారి పరిచర్యలో భాగంగా ఈ కైసరిలో ఉంటున్న మరి ఫిలిప్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి వాతావరణం చూసినప్పుడు పౌలుకి చాలా సంతోషం ఇస్తుంది. కొన్నిసార్లు అనుకోవచ్చు, నా కొడుకుంటే నీ సేవకెత్తానాయి అనుకోవచ్చు. లేదండి, నలుగురు కూతుర్లు ఉన్న నలుగురు కూడా ఎలాంటి ఆశ కలిగినా తెలుసా? మా నాన్నకున్న మనసు, మా నాన్నకున్న ఆ యొక్క ఆత్మ, మా నాన్నకున్న ఆ తలంపు, ఆ యొక్క నిజంగా పరిచయల విధేయత చూపించిన అట్లుగా మా జీవితాల్లోకి ఉండాలని ఒకళ్ళంటే ఒకళ్ళు కాదండి, నలుగురు కుమార్తెలు కూడా ఎలా కలిగినా తెలుసా? ఆ ఆత్మ నడిపింపులో వాళ్ళు ఎప్పుడైతే ముందుకెళ్ళారో దేవుడు గొప్ప ఆధిక్యత వాళ్ళకిచ్చి గొప్ప కృపావరం, ఎలాంటి కృపావరం? ప్రవచించు కృపావరం కలిగిన వారుగా నలుగురు కుమార్తెలను దేవుడు సేవలో వాడుకునేటండి. నిజంగా ఇది అంత గొప్ప ధన్యత తెలుసా? నిజంగా మనం అనుకోవచ్చు, చాలామంది వాళ్ళ హేళంగా మాట్లాడతారు, వీడు పెళ్ళిళ్ళు చేయలేక పిల్లల్ని వీడెట్ట వదిలేసాడు అనుకోవచ్చు. లేదు, చేయలేక కాదు, దేవుడికి అసాధ్యం అని ఉంటుందా చెప్పండి? ఒకటండి, అలాంటి నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా బ్రతుకుతున్న పిల్లల్ని చూసినప్పుడు బోళంత మంది అడుగుతారు కూడా వచ్చి, అయ్యా మీ పిల్లలు మాకు కావాలా అని అడుగుతారండి. అవునండి, ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిచయలో వాళ్ళు తీర్మానించుకున్నారు అంతే. వాళ్ళు దేవుడు పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఎవరిని చెప్పాల, మీరు ఫలించండి, అభివృద్ధి చెందమన్నాడు. పౌలు గారు అన్నాడు, ఉండగలిగితే నా వల్ల ఉండటం మంచిది, లేదంటే ఆలోచనలు కూడా మీరు పవిత్రంగా ఉండాలంటే పెళ్లి చేసుకుంటూ చాలా మంచిది అని చెప్పాడు. కాబట్టి మన పరిచయలో మనం ఉండాలంటే దేవుడు చూసేది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న విధేయతను చూస్తాడు. అలాగే పౌలు గారి యొక్క పరిచయలో కూడా దేవుని కొరకు అతను ఒక సమర్పణతో ఎలాగెళ్ళాడో దేవుడు అలాగే ఇంచుమించు మధ్య ఏషియా ప్రాంతం అంతా కూడా పౌలు గారిని వాడుకున్నాడు. ఎన్నో పత్రికలు రాశాడు. చూడండి, దేవుడు ఎలాంటి వ్యక్తినైనా వాడుకోగలిగిన దేవుడు. కాబట్టి మన కుటుంబాలు కూడా దేవుని కొరకు నమ్మకంగా మనం నిలబడాలంటే మన యొక్క నిజమైన పరిచర్య నీ ఇంటి వద్ద నుంచే ఆరంభమవుతుంది. ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అంటేనే, అందుకనే ఇంట గెలిచి చూడు, బయట కూడా మనం గెలవగలుగుతాం. కాబట్టి మనం చేయవలసిన పరిచర్యలో మొదట ప్రతి ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం, మన బిడ్డలను కట్టుకోగలుగుతాం. మన కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు అనేక మంది వచ్చి, అయ్యా మీ కుటుంబంలాగా మేము కూడా ఉండాలయ్యా, మేము కూడా ప్రార్థన చేసుకోవాలయ్యా, నీకు ఎలా జరిగిందయ్యా, ఇన్ని పరిస్థితులు ఉన్నా ఎలా జయించగలిగావా అంటే, ఒకటి, బతికున్న చేప ఎప్పుడు కూడా నీటికి ఎదురీడుతుంది అంటండి. అలాగే సమస్యలు వచ్చినప్పుడు నువ్వు సమస్యను బట్టి నువ్వు ఎప్పుడు ఎదురు అలా ఉండకూడదు. కానీ మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా దేవుని యొక్క పరిచయలో వెళ్తున్నప్పుడు వచ్చిన ప్రతి శోధనను కూడా నువ్వేం చేయ తెలుసా? అది నీ ముందు దేవుడు ఉన్నాడని ముందుకు వెళుతూ ఉంటుంటే దేవుడు తప్పకోకుండా నీ పక్షాన ఉంటాడు. అందుకన్నాడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయా, జయమిచ్చువాడవయా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే
నా ధైర్యము యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృపా చూపువాడవయ్యా, కృపా చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృపా చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. అవునండి, దేవుడు మనకు ముందుగా అనగా మనకి విరోధి ఎవడు? యెషయా 66:2 ఒక మాట చెప్తాడు, ఎవడు దీనుడై విరిగి నలిగిన తమ కలిగి నా మాట విని వడుకుచుండెనో వానిని నేను దృష్టిస్తాను. ఎంతోమంది పరిచయం రావచ్చు, ఎంతోమంది దేవుని మందిరం రావచ్చు, ఎంతోమంది దేవుని కొరకు నేను బ్రతకాలని ఆశించవచ్చేమో, కానీ ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి నా మాట విని వణుకుతాడో వాణ్ణి నేను దృష్టిస్తాను. దేవుని మాట అంటే మనం భయభక్తులు కలిగి ఉండాలా. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఆ శ్రమలో కూడా ప్రభా నా ముందు నువ్వు ఉన్నావయ్యా, నేను ఎందుకు భయపడాలా? ఎర్ర సముద్రం ముందున్నా వాళ్ళు ఎలాగైతే జయం చూశారో, ఎరికో గోడల ముందున్నా వాళ్ళు ఎలాగ జయం పొందారో, ఒకటి నేను మీకు ముందుగా వెళతా అన్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మారు. వారికి పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని పోషించాడు, వాళ్ళని కావలసిన చోట ప్రతి అవసరాలు తెచ్చిన దేవుడు. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా నీతో నాతో ఉన్నాడు. అవునండి, ఎందుకంటే నిన్ను వీడువను ఎడబాయను నిబ్రమ కలిగి ధైర్యం కూడా మనం చెప్పిన దేవుడు ఆయన మన తండ్రి. కాబట్టి మనం ఎన్నడూ కూడా మనం భయపడవసరం లేదు. ఆ 7గురిలో మంచి ఆత్మతో నింపబడిన వారుగా, జ్ఞానంతో నింపబడిన వారుగా, మంచి మనసు కలిగిన వారుగా, యోగ్యులైన వారిని ఏర్పరచుకున్నారు. కానీ గొప్ప పరిచర్యలో ఫిలిప్పుని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. మరి ఈ రోజున మనం ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాం. ఎంతోమంది పరిచయలో ఉండొచ్చేమో, కానీ మరణం వరకు మన కుటుంబాలు కట్టుకుంటూ, ఒక ఫిలిప్పు ఎలాగైతే తన కుటుంబాన్ని కట్టుకుంటూ గొప్ప పరిచర్య చేస్తూ, ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు దేవుడు ఆయన వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ఆయన దేవునికి అసాధ్యం అంటూ లేదు. పరిస్థితుల వైపు చూడటం కాదు, కానీ మనం ఎవరు చూడాలా? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు మనం చూద్దాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ఫిలిప్పును బలపరిచిన దేవుడు సంఘముల ప్రతి బిడ్డను కూడా దేవుడు బలపరిచి వాడుకోవాలని మనం ఆశ కలిగి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచి నిలబడి ప్రభుతో చెప్దాం, ప్రభా నాలో కూడా నా విశ్వాసాన్ని అయ్యా కొన్నిసార్లు కుంగిపోతున్నానయ్యా, పరిస్థితులు బట్టి నేను చేయలేను అనుకుంటున్నానయ్యా, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభా అయ్యా నేను ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. కానీ ప్రభా ఫిలిప్పు ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆ దినముల్లో ప్రభా స్టెఫనును ప్రభా అన్యాయపు తీర్పు చెంది రాళ్లతో కొట్టి ప్రభా చంపివేసిన సందర్భంలో కూడా ప్రభా తన ఆత్మీయ కోణాలు ఆలోచించి అయ్యా స్టెఫను వల్ల నేను నిలబడగలుగుతానా, నా మరణ సమయంలో నేను ఇలాగ మాట్లాడగలుగుతానా, ప్రభా ఈ ప్రేమ నాలో ఉంటుందా, ఈ క్షమించే గుణం నాలో ఉంటుందా అని ప్రభా ప్రతి పరిస్థితుల్లో కూడా ఆ దినములలో ప్రభా సంఘములో హింస కలిగిన సందర్భంలో కూడా ప్రభా నీ పరిచర్య కొరకు ఎలాగైతే ఫిలిప్పును ప్రభా నువ్వు నిలబెట్టుకున్నావు ప్రభా, నిజమే ప్రభా ఆయన ప్రభా విశ్వాసంతో ప్రభా ఎలాగైతే చెదిరిపోయిన ప్రజల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ప్రభా అనేక సూచక్రియలు, అనేక అద్భుతాలు ప్రభా, అనేక మంది దురాత్మలు పట్టిన వారు విడుదల పొందడం మాత్రమే కదయ్యా, పక్షవాతంతో ఉన్నవారు, కుంటివారు అనేక మంది స్వస్థత పొందడం వలన ఆ పట్టణంలో ఎంత గొప్ప సంతోషం ఇచ్చేవాడు ప్రభా. నిజమే ప్రభా నువ్వెంత గొప్పగా వాడుకున్న దేవుడు ప్రభా. అలాంటి వ్యక్తిని ప్రభా నాయన మంత్రి గారి దగ్గరకు వెళ్ళి కూడా ప్రభా అయ్యా సువార్త ప్రకటించమని, వాక్యను బోధించమన్నప్పుడు వెంటనే విధేయత చూపించినట్లుగా ఉన్నాడు ప్రభా. ఒక ఇథియోపియా దేశానికి ప్రభా సువార్త ప్రకటించడానికి కూడా తండ్రి నాయన 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 నువ్వు ఎలాగైతే ప్రభా నీ బిడ్డను పురుకొలిపినట్టుగా ప్రభా నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా, కుడి ఎడమలు ఎరగని వారు ఎంతోమంది ఉంటున్నారయ్యా. నేటికి ప్రభా త్రాగుడనే ప్రభా పరిస్థితుల్లో రకరకాలైన ప్రభా తండ్రి పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ప్రభా ఇబ్బందుల్లో ఉంటున్న ఈ దినాల్లో కూడా నీ సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని సిద్ధపరచున్నాయా.
అయా మమ్మల్ని వాడుకోండి ప్రభా తండ్రి నాయన. నమ్మకంగా ప్రభా నీ పరిచర్య చేయడానికి విధేయత చూపించేవారుగా ప్రతి శ్రమను కూడా ఒక ఆయుధముగా మేము ముందుకు ఉంచుకుంటా సహాయం చేయండి అయా. విధేయత చూపించి ఎలాగైతే లోపడ్డాడు ప్రభా తండ్రి నాయన, పరిగెత్తుకుంటూ కూడా వెళ్ళినప్పుడు నువ్వు ఎంతగా నడిపించావో ప్రభా. నిజమే ప్రభా, పరిచర్లో నువ్వు ఎంతగా నిలబెట్టుకుని ఆత్మతో తను నింపి ఆత్మలో నువ్వు కొనిపోయావంట ప్రభా. ఆ జ్యోతి నుండి మళ్ళా ప్రభా తిరిగి సువార్త ప్రకటించుకుంటూ ప్రభా తండ్రి నాయన, ఎలాగైతే మళ్ళా ప్రభా నాయన తను కైసరికి వచ్చే వరకు అన్ని పట్టణాల్లో సువార్త ప్రకటించుకుంటూ ఎలా వచ్చాడో దేవా నీకు వందనాలు ప్రభా. అలాంటి ఆత్మ నడిపింపగలిగిన సంఘముగా ప్రతి బిడ్డను కూడా మీరు సిద్ధపరచండి, బలపరచండి. నీ మాటకు లోబడేవారుగా మమ్మల్ని చేయండి ప్రభా. బలహీనలు జ్ఞాపం చేసుకోండి, కురింగిన వారిని విడిపించండి. స్కూల్స్కి వెళుతున్న బిడ్డల చుట్టూ నీకు కాపుదలు దయచేయండి. వ్యవసాయం అన్ని విషయాల మీద సహాయం చేయండి. వాతావరణ సమస్యను స్వాధీనపరచండి. పంటలు కావాల్సిన వర్షాన్ని కూడా పంపించండి ప్రభు. సమస్త మీ చేతులకు అప్పగిస్తూ మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.